ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి. వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు. ఈ 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. ఈ రోజు నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్ష్యాన్ని రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగానే ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తారు. ఈ రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు అధికంగా శ్రమిస్తారు. ఈ పరిస్థితి జీవితకాలము కూడా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. వీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు అయితే ఈ సమయంలో మీరు తప్పకుండా వినబోతూ ఉన్నారు. వృశ్చిక రాశికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కార్యసిద్ధి ఉంటుంది. ధైర్యంగా ముందుకు అడుగు వేసినట్లయితే అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. అంతేకాదండి, సమయానికి నిద్రాహారాలు అనేవి మీకు తప్పనిసరి అని చెప్పాలి. బద్ధకాన్ని దరి చేరనియ్యకండి. శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం. అదృష్ట ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి కలుగుతుంది. మీ రంగాలలో కాలానుగుణంగా ముందుకు సాగినట్లయితే అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం కనబడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో చేసే పనులు మీకు విజయాన్ని ఇస్తాయి. అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది. ఒక్క వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనల ద్వారా నిజానిజాలు అనేవి తెలుస్తాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఇష్టదైవ సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలం గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా వరకు గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా వీరెప్పుడూ తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఈ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు.
వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుందండి. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయము కూడా మనసులో దాచుకోరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యం, ఇతరుల లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశం వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది. ఈ రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి దక్కుతుంది. అలాగే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం కూడా వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ కూడా అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదు మధురంగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులు అని చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు మంచి ధర్మగుణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరు ఎప్పుడూ కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి. వ్యాపారంలో రాణించడం చేత ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలుపైన దృష్టి పెడతారు. వీటి కొనుగోలు కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది. ఈ రాశి వారు కలుపుకుపోయే తత్వం కలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు. వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. దీనికి కారణం వారి యొక్క విశాల దృక్పథం మాత్రమే. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాము కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.